మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. వాటిని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడిప్పుడే నీ మూలంగా ఆ జ్ఞాపకాల నుంచి బయటపడుతున్నాను. అలాంటిది నువ్వే ఆ షర్ట్ బయటికి తీసేసరికి ఒక్కసారిగా కోపం వచ్చి నిన్ను కొట్టేశాను. ఐఎమ్ సారీ నిలవేణి, ఐఎమ్ వెరీ వెరీ సారీ. సార్, మీకు ఆ షర్ట్ అంత ముఖ్యమైందని నాకు అస్సలు తెలీదు. లేదంటే మీ మనసుని బాధ పెట్టే పని నేనెప్పుడూ చెయ్యను. అవును నిలవేణి, అసలు నువ్వు ఆ షర్ట్ ఎందుకు తీసుకున్నావు? మీకు అవార్డు వచ్చినందుకు టీవీ వాళ్ళతో మాట్లాడారు కదా, అందరి కళ్ళు మీ మీదే పడి ఉంటాయి. మీకు దిష్టి తీయమని అమ్మగారే చెప్పారు. అందుకే అలా చేశాను. అర్థమైంది నిలవేణి, ఇప్పుడు నాకు అర్థమైంది. నీ మీద కోప్పడాలని, నిన్ను కొట్టాలని మా అమ్మ నీతో ఇలా చేయించింది. అనుకున్నది సాధించింది. మీరు కొట్టినందుకు నేనేం ఫీల్ అవ్వడం లేదు సార్. మీ మనసుని నొప్పించాననే ఎక్కువ బాధపడుతున్నాను. నిలవేణి, ఆవేశంలో నిన్ను కొట్టినందుకు నేను రిగ్రెట్ అవుతున్నాను. తెలుసో తెలియకో పొరపాటు చేసావు. నిలవేణి, ఇంకెప్పుడు నా ముందు నా గతానికి సంబంధించినవేవి నా ముందుకు తీసుకురాకు. అలాగే సార్. కదలాడనే కలలా నిజం కరిగించకే సమయాన్నిలా లోలోనని మౌనాలని పలికించవే చిరునవ్వు. మంచినీళ్ళు తాగు. సార్, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. నువ్విక్కడే పడుకో నిలవేణి. వద్దు సార్, ఈ రోజు నుంచి నేను బయట పడుకుంటాను. పర్లేదు నిలవేణి, నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే నువ్వే ఇక్కడ పడుకో. కావాలంటే నేను హాల్లో పడుకుంటాను. అది కాదు సార్. నిలవేణి, ఇంకేం మాట్లాడుకో. నీలో భావం కాలాన్ని కదిపేనే నిలవేణి, పడుకో. నీ ప్రేమ కన్నీటి అలలాయే కూటాల సెగలల్లో నా రూపమే రేయంత నీ పేరు నా ధ్యానమే కన్నాను. ఇంకేం ఆలోచించకుండా హాయిగా నిద్రపో. పరువాల వానల్లో తడిసేనులే. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. అయ్యో, తల పట్టేసిందిరా దేవుడా. చేస్తాను. బాబోయ్, తల పట్టేసింది. నిద్రపోయి బాగా అలిసిపోయాను అనుకుంటా. కుకుడేష్, అదేంటి రెస్ట్ తీసుకున్నా అలసిపోతారా ఎవరైనా? మీ బావ అంతేలే నిమిషా, ఏ పని చేయకపోయినా కూర్చున్న చోటే అలసిపోతాడు. మరి ఇక్కడికెందుకు వచ్చినట్టు? తలనొప్పి అని ఫీల్ అవుతున్నాడు కదమ్మా. అక్క, బామ్ రాయాలేమో.
ఇంట్లో పని వాళ్ళుండగా ఎవరికి ఆ కర్మం పట్టలేదు నిమిషా. అంటే ఏంటక్క, నీలవేణి చేత పని చేయించాలనుకుంటున్నావా? ఆ తర్వాత తారక్ మనల్ని ఇంట్లో ఉండనిస్తాడా కాంచనా? అచ్చి మీరు ఆపండి. రోజు అదే కదా టీ తీసుకొస్తుంది. అదో ఆఫీస్ పనులతో పాటు ఇంట్లో పనులు చేయడంలో కూడా దిట్ట కదా. దాని చేత్తో చేసిన టీ తాగితే తలనొప్పి తగ్గిపోతుందని అంటున్నాను. అలా అన్నావు, బాగుంది. ఈ పాటికి టీ తీసుకొచ్చి అందర్నీ 2-3 సార్లు డిస్టర్బ్ చేసేదే. ఈ రోజు ఇంకా రాలేదేంటి? నేను పిలుస్తానమ్మా. నీలవేణి, నీలవేణి, నీలవేణి. అమ్మా చెప్పండి అమ్మగారు. దాన్ని పిలిస్తే నువ్వొచ్చావేంటి? నీలవేణి పలకలేదు కదమ్మా. మీకు ఏదైనా అవసరమైతే నేనే తెచ్చిద్దామని వచ్చాను. నువ్వు కాఫీ పెడితే మేము తాగలేవులే కానీ వెళ్ళి నీలవేణిని పిలు. అమ్మా అది ఏంటి, ఆవిడగారు ఇంకా లేవలేదా? అదే అమ్మగారు, రోజు పొద్దున్నే లేచి అన్ని పనులు చకచకా చేసేది. ఈరోజు మాత్రం అసలు గదిలో నుండి బయటికి రాలేదు. ఏంటి ఇంకా పడుకునే ఉందా? అసలేమనుకుంటుంది ఆవిడ? మేము లేచేసరికి పని మనిషిలా అన్ని పనులు చేసి పెట్టాలి కదా. లా ఏంటి కాంచనా? లా ప్రకారం తను పని మనిషే. కానీ అదృష్టవశాత్తు ఈ ఇంటి కోడలైంది. ఆ అమ్మాయి మంచితనంతో తన అదృష్టాన్ని మార్చుకుంది. కానీ మీరే మారట్లేదు. ఇప్పుడు మేమేం చేసాం నాన్న? మీకు ఏ అవసరం ఉన్నా కుక్కుటేష్కి చెప్పండి, లేకపోతే రేణుకుని అడగండి. అంతేకాని నీలవేణికి పని చెప్పే రైట్స్ మీకు లేవని ఆల్రెడీ మీకు చెప్పాను. దాన్ని వెనకేసుకొస్తున్నారేంటి? టీ పెట్టడం కూడా ఒక పెద్ద పనా? అవసరం అనుకుంటే నీలవేణి పని చేస్తుంది. తనే స్వయంగా కాఫీలు టీలు మీ మొహాన కొడుతుంది. ఇస్తే తీసుకోండి, అంతేకాని దబాయించి మాట్లాడకండి. అర్థమైందా? అర్థమైంది మావయ్య గారు, అర్థమైంది. కుక్కుటేష్, నీలవేణి ఎందుకు రాలేదు? ఏమో అయ్యగారు, ఈ టైం అయినా ఇంకా గదిలో నుండి బయటికి రాలేదు. బహుశా ఇంకా నిద్రపోతున్నారనుకుంటా. నీలవేణి ఇంతసేపు నిద్రపోదే, వెళ్ళి చూడు ఏమైందో. అలాగే అయ్యగారు.